ఇవాళ బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు హాజరవుతారు. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కూడా నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. రైట్, ఇక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇక ఇవాళ బీఆర్ఎస్ కీలక సమావేశం కానుంది. ఇక పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను మాత్రమే, కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా 3 అంశాలపై ఈ సమావేశం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ వైఖరి ఏ విధమైన వ్యూహాన్ని అనుసరించాలి అనే దానిపైన ఒక అంశం అయితే, రెండవ అంశం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఏప్రిల్ 27వ తేదీ నాటికి 24 ఏళ్లు పూర్తి 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. దీనికి సంబంధించి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను సంవత్సరం పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ గత విస్తృత స్థాయి సమావేశంలోనే నిర్ణయించింది. దీనికి సంబంధించిన కమిటీల ఏర్పాటుతో పాటు భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాలని ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపైన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించబోతున్నారు. ఇక 3వ అంశం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల అంశం. ముఖ్యంగా 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. ఇందులో 4 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. దీంతో రాబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం స్పష్టంగా దక్కే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి ఒక్క స్థానానికి అభ్యర్థిని ఎవరిని ఎంపిక చేయాలనే దానిపైన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తనకు పదవి రెన్యువల్ చేయాలని అడుగుతున్నారు. ఇటీవల మండలిలో బీఆర్ఎస్ పార్టీ తరఫున విప్పుగా సత్యవతి రాథోడ్ ను కేసీఆర్ నియమించారు. దీంతో సత్యవతి రాథోడ్ కు రెన్యువల్ అవుతుందని పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ సత్యవతి రాథోడ్ తో పాటు బీసీలకు అవకాశం ఇవ్వాలనే అంశం తెరపైకి వచ్చింది. ఎందుకంటే రాష్ట్రంలో బీసీల చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా 42% లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లతో పాటు బీసీ కులగలన అంశం పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. కాబట్టి బీసీలకు అవకాశం ఇవ్వాలన్న చర్చ వినపడుతోంది. మరోవైపు ఎస్సీ కోటాలో మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. నగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాబట్టి ఇప్పుడు పార్టీలో యాక్టివ్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పనిచేస్తున్నారు. దీంతో ఆయనకు కూడా అవకాశం వస్తుందనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. అందులో భాగంగానే ఈ 3 అంశాలపై ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ సమావేశం జరగబోతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అతి కొద్ది మంది ముఖ్య నేతలనే ఈ సమావేశానికి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.